హలో గైస్, ఈ మధ్య యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఓపెన్ చేయగానే మనకి ఎక్కువ ఫుడ్ వ్లాగ్స్ వస్తున్నాయి. అది కాక ఈ మధ్య మస్తు ట్రెండ్ అయింది కదా జున్నుగుడ్డు. వాళ్ళు చేసే వీడియో చూస్తే నోరు ఊరిపోయింది నాకు. మనం కూడా ట్రై చేద్దాం అనేసి గుడ్లు తెచ్చుకున్నాను. ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, మిరియాల పొడి బాగా మిక్స్ చేశాక గుడ్లన్నీ కొట్టేసుకొని బీట్ చేసి పెట్టుకోండి. ఇంకో కడాయిలో వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి కలిపి పెట్టుకున్న గుడ్డు గిన్నెని దాంట్లోకి పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వదిలేస్తే వీడియోలో చూపించినట్టుగా బాగా పొంగుతుంది. సో మనం చెంచా కానీ చాకు కానీ పెడితే అతుక్కోకూడదు. సో పర్ఫెక్ట్గా వచ్చినట్టు పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగాక పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ వేసేసుకోండి. వెంటనే కరివేపాకు వేసుకుని బాగా కలిపేసి మగ్గనివ్వండి. ఈ టైంలో మనం జున్నుగుడ్డుని కట్ చేసి పెట్టేసుకుందాము. సో చల్లగా అయిపోతుంది. చూసారు కదా, ఆనియన్స్ అయితే మగ్గినాయి. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కలిపేసుకోండి. అది కొంచెం వేగాక పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆయిల్ అనేది పైకి తేలాలి. అలా వేగాక దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోండి. వేసుకున్నాక ఇంకొకసారి కలిపేసుకొని అవి మగ్గనివ్వండి. ఈ మగ్గే టైంలో మనం ఇంకొక పని చేసేద్దాం. ఒక ఇలైచి, ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క తీసుకొని కచ్చాబచ్చగా దంచుకోండి. మిక్సీకి మాత్రం వద్దు. ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న జున్నుగుడ్డును దీంట్లోకి వేసేసుకుందాం. ఇంకొకసారి అలా కలిపేసుకొని ఇక లాస్ట్ ఫినిషింగ్ టచ్ వచ్చేసి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని కలిపేసి డక్కని పెట్టేస్తే ఇక అంతే, మన జున్నుగుడ్డు రెడీ. నేనైతే తినేటప్పుడు స్టార్టింగ్లోనే వీడియో తీద్దాం అనుకున్నాను. బట్ వీడియో తీసేయలేరు. మధ్యలో ఇక మమ్మీ వచ్చింది. సరేలే మమ్మీ తీ అని చెప్తే మొత్తం కలిపేసి ఉన్నాను అనమాట. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.